మండలంలో కొంత పిఠాపురం పార్క్లో వరదలు వచ్చి మునిగిపోవడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వర్మ తెచ్చిన ఏలేరు ఆధునీకరణ చెయ్యకూడదని నిర్ణయించుకొని అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు కలిపి రద్దు చేయడం వలన ఈరోజు మొత్తం అంతా మునిగిపోయాం. ఈబీసీ కాలనీ, శివాలయ మాన్యం, కంకర్రావడి, ఈబీసీ కాలనీ, మరి రాయవరం రోడ్డు, ఎస్సీ కాలనీ, సూరంపేట ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఇది మునుగుతుందని చెప్పి నేను 2014 ఎలక్షన్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఫస్ట్ ఫేజ్ చేసాం నిధులు తీసుకుని. ఆ ఫస్ట్ ఫేజ్ గురించి 1,00,000 సంతకాల ఉద్యమం, ఎన్నో పోరాటాలు చేసాం. ఈ ఆధునీకరణ గురించి 70% పనులు పూర్తి చేసాం. సెకండ్ ఫేజ్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని 142 కోట్లు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. ఈవేళ చేయడం వల్ల ప్రతి సంవత్సరానికి రైతుకి కోట్లాది రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. ఇటు గొల్లప్రోలు కానివ్వండి, అలాగే ఇటు పిఠాపురం పార్క్ కానివ్వండి, కొత్తపల్లి కానివ్వండి. ఇక్కడికి వచ్చేసరికి శుద్ధగడ్డ కొండకాల ఆధునీకరణ అన్నది 100% చేయాలి. ఈబీసీ కాలనీ మొత్తం గొల్లప్రోలు, ఎస్సీ కాలనీ రక్షించుకోవాలని చెప్పి మేము తీసుకురావడం జరిగింది. కొండకాలవ ఏలేరు ఫేజ్ 2 ఆధునీకరణకి 146 కోట్లు నిధులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో శంకుస్థాపన చేశారు రిమోట్తో. నేను ఇక్కడ శంకుస్థాపన చేశాను. పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. దీని గురించి ఎంతో కష్టపడి తెచ్చాం. అలాగే తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం రాకముందు చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం వచ్చినప్పుడు హామీ ఇచ్చారు, లోకేష్ గారు హామీ ఇచ్చారు, ఈ ప్రాజెక్టు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తానని చెప్పి. అలాగే మన ప్రభుత్వం ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మేము కూడా కలిసి హామీ ఇచ్చాం. అలాగే నా సీటు ఇబ్బంది టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అడిగింది ఎక్కడ పదవి అడగలేదు. పురుషోత్తపట్నం ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 రెండే అడిగాను. రెండింటికి మాట ఇచ్చారు. మొదటిది ఆల్రెడీ నీళ్ళు వచ్చినాయి. ఈవేళ పురుషోత్తపట్నం రాకపోతే పంటలు లేవు, ఊడ్పులు లేవు, ఆకుమళ్ళు కూడా లేవు. పురుషోత్తపట్నం తెచ్చాం. ఇంకా ఏలేరు ఆధునీకరణ అన్నది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మేము మాట ఇచ్చాం కాబట్టి ఎట్టి పరిస్థితులను పూర్తి చేస్తాం. అంటే ఈసారి ఈ పార్టీకి ప్రాజెక్టు పూర్తయిపోయి అసలు ఈ వరద అన్నది లేకుండా మన నియోజకవర్గం అంతా కూడా ఆనందంగా ఉండే పరిస్థితి నేను ఆ టైంలో కల్పించాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు పెట్టడం ఏంటి, ఇక్కడ ప్రాజెక్టు రావడం ఏంటి అని చెప్పి రద్దు చేసి ఇదే గొల్లప్రోలు ఈ స్పాట్ దగ్గరే మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణకి నేను 250 కోట్లు ఇస్తున్నాను, వారం రోజుల్లో పనులు మొదలెడతామని చెప్పాను. వేళ 250 కోట్లకు అవదది. ఎస్టిమేషన్ వేస్తే 600 కోట్లకు వస్తుంది. అదే ఆధునీకరణలో జగనన్న కాలనీకి బ్రిడ్జ్ పెట్టాం, అలాగే పీదంతమూరు దగ్గర బ్రిడ్జ్ పెట్టాం, అలాగే సూరంపేట దగ్గర బ్రిడ్జ్ పెట్టాం, అలాగే నాగులేపల్లి దాంట్లో బ్రిడ్జ్ పెట్టాం. ఈ కలవటి బ్రిడ్జిలన్నీ కూడా నిర్మాణం ఈ ఆధునీకరణలో అవుతాయి. ఇవన్నీ కలిపి పెట్టి దూరదృష్టితో ఆలోచించి మనం చేసిన ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి తొంగలో తొక్కడం వల్ల ఈరోజు కొండకాలువ, శుద్ధగడ్డ వరద ఉధృతంతో గొల్లప్రోలు మున్సిపాలిటీని, అలాగే ఇక్కడికి వచ్చేసరికి కొత్తపల్లి మండలం కొంత, పిఠాపురం మండలం కొంత, ఈ గ్రామాలన్నింటినీ కూడా రైతులందరి పొలాలు నీళ్లలో 3 రోజుల నుంచి కాపురాలు చేస్తున్నారు. 4 రోజుల నుంచి ఏ నష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో రాత్రి పగలనక కష్టపడతా ఉన్నారు. అక్కడ మరి వరదలు రావడంతో ఇక్కడ కూడా ఏ పంట నష్టమైనా సరే ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. డైరెక్షన్ ఇచ్చారు. ఈ నీరు లాగాక ఎక్కడ నష్టపోయిందో అక్కడ వారందరికీ నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ త్వరలోనే శుద్ధగడ్డ కొండకాల ఆధునీకరణ పనులకు కావలసిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రారంభం అవుద్దని కూడా మేము తెలియజేస్తాం. కొంచెం టైం పట్టచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఎలక్షన్ సమయంలో ఉప్పాడు జంక్షన్ మీటింగ్లో దీనికి మాట ఇవ్వడం జరిగింది. ఇది వరకు మనం తెచ్చిన ప్రాజెక్ట్ ఇది, దాన్ని మళ్ళీ మన చేతుల మీద మనం ప్రారంభిస్తాం కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం.